శెట్టి గారు మీరేదో చేస్తున్నట్టున్నారే. ఏం లేదండి, ఆనందం ఎక్కువైనప్పుడు మన పని అట్టుంటది. పిచ్చివాడా, ఆనందం ఎక్కువైతే ఇటు తిరిగితే సుఖం ఉంటుంది, అటు తిరిగితే శూన్యమేగా. ఎటు తిరిగితే పని జరగాలి కానీ ఎటు తిరిగితే. శెట్టి గారు ఎప్పుడు పని పని అంటావు. ఏ పని? ఏ పని? అది ఏ పని? నీ తమ్ముడు ఏదో చెప్తున్నాడు. ఏ పని? అదే కరువు పని అంటుందండి. కరువు పని ఉదయంగా చేస్తారు, ఇప్పుడెందుకు? ఉదయం కదండి, ఉదయం గంట ఎప్పుడైనా చేస్తున్నాండి. ఇప్పుడు ఎప్పుడు చేసినా ఇస్తున్నారు అంటే నువ్వు కరువు పని గుర్తొచ్చినప్పుడంతా చేస్తున్నావు. భలేవాడి శెట్టి గారు. సరే కానీ తాంబూలం వేసుకుంటావా? వద్దండి, ఒకసారి వేసుకుంటే గుండెల్లో టిక్కెట్టి సచ్చేంత పని. నేను చిలకలుగా చుట్టి పెడతానుగా. మీరు చిలకలుగా చుట్టిస్తారు, బాగానే ఉంటదండి. అవి కడుపులో పిలకలు వద్దులేండి. అయితే అత్తర్రాయినా? అత్తర్ రాసి పిత్ర చేద్దామని. మరి సెంటు పోయినా? సెంట అసలు వద్దు. మా అత్తగారింట్లో బల్ల మీద పెట్టుంటే సెంట్ అని కరెంట్ ఆయిల్ పూసుకున్నా. అక్కడి నుంచి పూర్తిగా కలర్ డిఫరెన్స్ అయింది. కరెంట్ ఆయిల్ ఎలా ఉంటుందండి? తెల్లగా ఉంటుంది. మనం ఎప్పుడు చూసి వచ్చాము. ఒకసారి తిరగండి. తెల్లగా ఉంటే మీరు ఇంత అందంగా ఉన్నారు. అదే రహస్యం. పూసి 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 తొడుపుడిపోయింది. ఇలాగా అవన్నీ అక్కర్లేదు కానీ మీరు హాయిగా కూర్చోండి, నేను గంధం పూస్తాను. గంధమా? అందంగా పోయింది, అందంగా ఉంటది. మీ సర్రా తీరిద్ది, నా దురద నీ దురద తీరుద్దులే. పన్నీటి గంధ మరి ఎంత అందంగా ఉన్నారు. సుందరంగా మరువగలేను. ఇంకా నయం సాధులు కొనాలంటారని అమ్మ కడుపుల మంచి మూళ్ళో చెడగొట్టావు కదా ముండా. నువ్వు నోటి కాడ తీసావు కదా ముండా వ్యవహారం. అలాంటివే ఆ బంగారం కొట్ట నీ కోసం రవ్వల గాజులు తెచ్చాడమ్మా. సరే గాని శెట్టి గారు ఏమన్నా సేపాడా ఒట్టి అరుపులేనా? చేపకున్నా చేయి దాటి పోనిత్రా. ఇదిగోనమ్మా వాచీలు ఉంగరాలు డబ్బులు అన్ని ఇచ్చేసాడమ్మా. మా అమ్మే బ్రహ్మాండం కూడాను. మన ఇంటికి వచ్చిన వాడికి ఇంట్లో దొంగల పడ్డోడికి తేడా ఉండకూడదమ్మా. ఈయన గారి సంగతి చూస్తా, ఆయన సంగతి చూడు. అబ్బా ఏదో చెప్పి పంపించేయచ్చు కదమ్మా. కుదరదన్నాడు, రేపు తిరణాలకు పోవాలంట ఆయన. ఈ వచ్చిన ఆయన తిన్నాడా కొరవ ఆయన వచ్చి తింటాడు. పైకి అల్లుడు కింద గిల్లుడు ఎందుకు అల్లుడు? ఏందా మొఖం నిండా? నీకు వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగల. అమ్మాయే లవ్వులో లవ్ అనేది ఒక కొవ్వు పదార్థం లాంటిది. ఎండలో పెడితే కరిగిపోద్ది, మంచులో పెడితే గడ్డ కట్టుద్ది. ఇప్పుడు ఏమైంది బాబు? బండ అయింది. సరే ఏమిటి మొఖం నిండా? అమ్మాయే
లవ్లో లవ్? అనేకం చేసుకున్నాం. ఏం చేసుకున్నారు? దీంట్లో తీసి దాంట్లో వేసి దేంతోనే రాసింది. దేంట్లో రాసింది? అమ్మాయే అమ్మాయి గంధంలో కలిపి సొనవు పూసింది. ఏం పూసింది? గంధంలో కలిపి సొనవు పూసింది. పూసిందా? ఆ. బాగుందయ్యా. మిరవ దాంట్లో పెడతారే పిడతా అట్టుందయ్యా నీ ముఖం. తప్ప అమ్మాయి పోయేటప్పుడు నా గురించి ఏమైనా చెప్పిందా? ఎన్నో విషయాలు చెప్పింది. ఆ. అబ్బాయి గారు రావటం పూర్వజన్మ సుకృతం అని. జరిగిన వారం చెప్పింది. అది సరే కానీ చిన్న పిల్లతో ఆ మాట అన్నారా? ఏ మాట? నక్లీ చేపిస్తామని. అంటానికి మేమన్నా ఎదవరమా? అడుగుతారా? ఎవరు అడుగుదాంపా. ఎవరు అంటానికి మేమన్నా అమ్మ కడుపులు మాడ. ఎవరమ్మా ఈ బూచోడు? లతప్ప అమ్మాయి కదా, ఆ, చిన్న అమ్మాయి. చిన్నమ్మాయి. భలే దడుచుకుంది, మనం చూసి భలే దడుచుకుంది. అమ్మాయిని నైట్ 1 గంటకు మన కొట్టు దగ్గర పంపించు. ఎందుకో? మై చేత అంతరం వేపిస్తా. ఏం వేపిస్తా? మై చేత అంతరం వేపిస్తా. అమ్మాయి దడుచుకుందిగా అందుక ఆ. ఊరుకో, నీ జాగా సరిపోయింది. మా బావగారే అవునమ్మా, ముద్దు పెట్టానా? శుభ్రంగా దుడు. ఏమి కాంబినేషన్ నీ అమ్మ కడుపులు మాడ. ఒకడు పొయ్యటం ఒకడు దొడగటం. బాబు ఆ. మర్యాద అంటే మా ఇంట్లోనే పుట్టింది. అంతే 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 అంతే. అమ్మా అమ్మా, బావగారిది ఎలా వేసుకోవాలి? ఓడి వేసుకుంటావా? ఆ. మా తల్లి ఎన్ని తెలివితేటలే నీకు, అన్ని నా తెలివితేటలే. అవునే. ఇదిగో ఇదిగో ఇట్లా వేసుకొని ఆ. ఇక్కడ దోపుకొని అక్కడ ఒక పిండి పెట్టుకో. అక్కడ ఒక పిన్ను పెట్టి కింద ఆరం ఉండాలి, మేకు దిగొట్టుకుని ఊడిపోకుండా ఉంటుంది. ఏమే వారం అయ్యే వారం అసలు? ఏం ట్రైనింగ్ ఏ అసలు వారం అసలు? ఏమిటా మాటలు? ఆ. ఈ పిల్ల ఉత్త అమాయకురాలు బాబు. ఆ. ఎక్కడికమ్మా పోతున్నావు అంటే నిలబడదు. ఆ. ఎందుకమ్మా నిలబడ్డామంటే కూర్చుంటుంది. ఎందుకమ్మా కూర్చున్నామంటే ఇక పడుకుంటుంది. జనానికి ఇబ్బంది ఉండదుగా. అమ్మా అమ్మా, నాకే ఆ టోపీ ఇప్పించవే. అరే పెట్టుకుని అడుగుతారేంది? ఇవ్వండి. అరే వస్తువులు అడుగుతారేంది? అరే లాక్కుంటారేంది మర్యాద లేకుండా? అర్థం అడిగితే అది వస్తువు లాక్కుంటారేంది? ఊరుకో, నీ దారి చూడు ఎలా ఉందో చూడు. ఎందుకు బాగుండదు? వస్తువు మంది కదా. అమ్మా పొద్దుపోతుంది, నాకేమో చలేస్తుంది. వేస్తుంది. కోటి ఇప్పించవే. ఇవ్వండి. కోట్ అంటే ఇవ్వండి. వదిలే. అరే వాషింగ్ చేసి 1 ఇయర్ అయ్యింది. ఏ ఈరైంది? వాషింగ్ చేసి 1 ఇయర్ అయ్యింది. అందుకే వెనకాల చచ్చిన వాసన వస్తుంది. వేసా మనకు భలే వేసా. కోడి మిగిలిందిగా. అమ్మా ఏడు ముఖం పెట్టాడు, మంచి పాట పాడి వినిపించవే. నడకలో కొదమ సీమకు అడుగులున్న మొనగాడ, నేనిలో మసిడి వన్నెల మెరుపులున్న చిన్నవాడ, మెరుపులున్న చిన్నవాడ. ఏంది నేను రమ్మంటే మా నోటేసుకుంటున్నా? ఓ శని అమ్మ కడుపు మాడ. అనవసరంగా ఊరు దెబ్బతినేది కదా ముండలారా. నీకు మా అమ్మకి నాకు తేడా లేకుండా పోయింది. నేను రమ్మంటే మా అమ్మ నోటేసుకుంటున్నారేంటి? మెమ్మట వచ్చిందిలే. సరే రారా కౌగిలి